మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోన్ యాప్ లో అప్పు చేసి తీర్చలేక దొంగతనం చేసిన వ్యక్తిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 12 లక్షల విలువ చేసే 30 తులాల బంగారు నగలు, 37,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిన్న అనంతపురంలోని భవానీ నగర్లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకున్నారు. ఖాజా పీర్ అనే వ్యక్తి ఇంటీరియర్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇటీవల కాలంలో లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకొని అప్పు కట్టలేని పరిస్థితిలో ఇంటీరియర్ వర్క్ చేస్తున్న ఇంటినే టార్గెట్ చేశాడు. ఇంట్లో బంగారు నగలు ఉన్నట్లు గుర్తించి ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి 30 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లాడు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, లోన్ యాప్ లో అప్పు తీసుకొని తీర్చలేక దొంగతనం చేసినట్టు తెలుస్తోంది. ఆ యువకుడు ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ లోన్ యాప్ లో చివరికి ఒక దొంగని మామూలు వ్యక్తిని కూడా దొంగగా మార్చని చెప్పొచ్చు. అతను కార్పెంటర్ పనిచేసే ఒక వ్యక్తి, వంట ప్రజలు జరిగింది ఘటన. కార్పెంటర్ పనిచేసే ఒక వ్యక్తి అదే ఇంట్లో కూడా చోరీకి అయితే కార్పెంటర్ ఇంటి పనికి పోయాడు, అదే ఇంట్లో కూడా చోరీ చేయడంతో చోరీ ఘటన బయటకు వచ్చి దీంట్లో విస్తుగొల్పి వస్తువులు కూడా వచ్చాయని చెప్పొచ్చు. ఒక కార్పెంటర్ పనిచేసే వ్యక్తి లోన్ యాప్ లో లోన్ తీసుకొని ఆ లోన్ యాప్ లో లోన్ కట్టలేక చివరికి అదే ఇంట్లో కన్నం వేసి 30 తులాల బంగారు కూడా దొంగలించడం సంచలనం రేపించవచ్చు. నిందితులు కూడా ఒక్క రోజు వ్యవధిలోనే కూడా పోలీసులు పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి 12 లక్షల విలువ 30 తులాల బంగారు, 37,000 నగదు కూడా స్వాధీనం చేసుకుని అతను రిమాండ్ కూడా పంపించారు. అయితే ఈ మొత్తం ఘటన చూస్తే మాత్రం లోన్ యాప్లు ఏ విధంగా ప్రమాదకంగా మారుతున్నాయని కూడా మరోసారి చర్చనీయాంశంగా మనం చెప్పొచ్చు. ప్రాణాలు తీసే దగ్గర నుంచి దొంగగా మార్చే మామూలు వ్యక్తిని కూడా దొంగగా మార్చే చేసుకుంటూ వెళ్ళే మార్చేయని చెప్పొచ్చు. ఈ లోన్ యాప్లు ఇప్పటికైనా కట్టడి చేయాలంటే కూడా పలువురు కోరుతున్నారు. సర్తాలు. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.